నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. బోరుగడ్డ అనిల్ గారు పరిచయం అక్కర్లేని పేరు. ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఎప్పుడు ఆయన ఇంటర్వ్యూలతో నిత్యం మీడియాలో నానుతూ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి ప్రియ భక్తుడు, ప్రియ శిష్యుడు. ఏనేం పెట్టుకున్నా నాకు హ్యాపీ అనేసి అని అంటారు. ప్రజెంట్ వైఎస్ఆర్సిపి సానుభూతి పరులుగా ఆయన వైఎస్ఆర్సీపీ కార్యాలయం ముందు చేస్తున్న హంగామాకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎందుకు ఆయన అంత ఫైర్ అవుతున్నారు, అసలు ఏంటి ఆయన ఎజెండా అనేది ఆయన మాటలోనే తెలుసుకుందాం. అనిల్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే. ఏంటి ఎప్పుడు వార్తల్లో ఉండడం ఇష్టమా, లేకపోతే కాంట్రవర్సీలే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయా అంటే ఏం చెప్తారు అసలు? వై షుడ్ ఐ ఒకటి ఫస్ట్ అందరికీ చెప్తున్నాను, వైసీపీ పార్టీలో ఉన్న అభిమానులకి, శ్రేణులకి, జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ చెప్పేది ఒకటే, బోరుగడ్డ అనిల్ కుమార్ అనేది ఏంటో జగనన్నకు తెలుసు, భారతమ్మకు తెలుసు. రెండో విషయము, బ్రతికున్నంత కాలం, ఊపిరున్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గారి కోసమే పనిచేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారి ఆ క్షేమం కోరే వ్యక్తిగా ప్రప్రథమంగా ముందడుగులో ఉంటాను. దానికోసం నేను ఏమేమి చేశాను, ఎంత కష్టపడ్డాను ఢిల్లీ లెవెల్లో, సుప్రీంకోర్టు లెవెల్లో అందరికీ తెలుసు. వేరే చెప్పాల్సిన విషయం ఏం కాదు. వాటిని అడ్డం పెట్టుకొని మేము అది ఇది అని చెప్పి అందరిలాగా మేము దేనికి పనికిరాని వాళ్ళు కూడా కాలర్ ఎగరేస్తున్నారు కద్దరు చొక్కా వేసుకొని. నేనైతే అట్లాంటి వాడిని కాదు. వన్స్ ఫర్ ఆల్ ఐ జస్ట్ వాంట్ టు క్లారిఫై వన్ థింగ్, దట్ నేను వైఎస్ఆర్సిపి పార్టీని నా కన్న తల్లిగా భావిస్తూ నేను వెళ్ళి నా పార్టీ ఆఫీస్ చూసుకొని సంతోషపడే వ్యక్తి. రెండో విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు నా నాయకుడు, నా రాజకీయ గురువు ఆయనే. నా రాజకీయ గురువు ఆయనే. దేవుడు నాకు ఇచ్చిన వరమని భావిస్తాను. నా అన్నని చెప్తాను. ఖచ్చితంగా నా అన్న ఒక మన్నెన్ దొర అని చెప్పుకుంటా అందరికి. నేను ఒక అల్లూరి సీతారామరాజు, ఒక బాబాసాహెబ్ అంబేద్కర్, జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తా, గర్వంగా చెప్తాను. ఇప్పుడు కూడా చెప్తాను. కాన్స్టిట్యూషనల్ అది మీరు ఎప్పుడూ చెప్పేదే. ఆ జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానాన్ని మీరు ఎవ్రీ టైం అది ఎక్స్పోజ్ చేస్తూనే ఉంటారు. బట్ మీరు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏమవుతారు? మీరు ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ కండువా కప్పుకున్న క్షణాలు కానీ, మేము సభ్యత్వం తీసుకున్నా అన్న విషయం కానీ లేదు, పార్టీ కోసం నేను అఫీషియల్ గా పనిచేశాను అని కానీ ఎక్కడా ఎలాంటి ఆధారాలు లేవు కదా. మీకు వైఎస్ఆర్సీపీ పార్టీకి అసలు ఏంటి సంబంధం అంటే ఏం చెప్తారు అసలు? జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకునే ఒక సైనికుడు బోరుగడ్డ అనిల్. వైఎస్ఆర్సీపీ పార్టీని కాపాడుకునే సైనికుడు ఒక బోరుగడ్డ అనిల్. పార్టీలో లోపల ఉండి కద్దరగుడ్డలు వేసుకొని గుడ్డ నల్లకుండా పార్టీని భ్రష్టు పట్టించే వాళ్ళు చాలా మంది తయారయ్యారు ఈ పొద్దు. నేను ఒకటే చెప్తున్నా, నేనేం ఆశించి కోసం నేను సపోర్ట్ చేసి కష్టపడాల్సి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఆయన ఒక శక్తిగా మారి పేద ప్రజలకి ఆశాజ్యోతి అయి నిరాడంబరంగా, నిష్కల్మషంగా, కపటదారుడై కాకుండా నిష్కపటము కలిగి ఆయన ఏ దురుద్దేశములతో కాకుండా పనిచేస్తున్నాడు. కాబట్టి ఆయన నేను రాజకీయ గురువుగా ఎంచుకున్నా. నేను కేంద్ర మంత్రుల ముందు కూడా ఇదే చెప్పాను, కాలర్ ఎగరేసి, సార్ ఐఎమ్ ఎ మ్యాన్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈజ్ ఎ మ్యాన్ విత్ ఎ వెరీ గుడ్ ఎథిక్స్ అండ్ మోరల్స్. హీ అబైడెడ్ ఆల్వేస్ విత్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని. నేను ఈ రోజు చెప్తున్న మెసేజ్ ఇది ఫస్ట్ అందరికీ చెప్తున్నాను. నాకు 5 చెల్లెళ్ళు ఉండరు. నేను నిన్న రోడ్డు మీదకి రావడానికి గల కారణం సజ్జల రామకృష్ణారెడ్డి సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడంటే గేట్ లో, బోరుగడ్డ అనిల్ కుమార్ వస్తే ఆపేసండి, బయటకు నెట్టేసండి, లోపల రానియొద్దని. అది కూడా రికార్డ్ చేసినాం. రేపు జగన్ దగ్గరికి పోతే అది కూడా చూపిస్తాం. నన్ను పార్టీ ఆఫీస్ కి రావద్దన్నారు. కారుమూరి వెంకటరెడ్డి అనేవాడు నా క్యారెక్టర్ అసాసినేట్ చేయడమే కాకుండా నాకు 5 చెల్లెళ్ళు. నా 5 చెల్లెల్లో పెద్ద చెల్లి, రెండో చెల్లి చాలా గొప్పింటి కోడలు. వాళ్ళు 35-40 లక్షల కాల్బలో ఉన్న హౌసనా మినిస్ట్రీ శేషన్న గారి మేనల్లుకి భార్యలు వాళ్ళిద్దరు. వాళ్ళకి ఇచ్చిన మా చెల్లెల్ని. నా 3వ చెల్లి లండన్ లో ఉంది, డాక్టర్. అది నా 4వ చెల్లి తమిళనాడు కోడలు. ఆ దగ్గర బంధువు అంటే ఆయన ఉన్నారు కదా, ఫిల్మ్ యాక్టర్ విజయ్ వాళ్ళ దగ్గర బంధువు, జయరావు గారి కొడుకు. అంటే దే హ్యావ్ ఎ ఫిల్మ్ స్టార్స్ మేకింగ్ స్టూడియో. ఫిల్మ్ యాక్టర్స్ ని మేక్ చేస్తారు కదా, అది స్టూడియో ఉంది జయరావు గారికి. హీఈస్ ఆల్సో ఏ వెరీ గుడ్ పొలిటీషియన్, ఎమ్మెల్యే ఆస్పిరెంట్. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినారు కరుణానిధి గారి పార్టీలో నుంచి, డికే స్టాలిన్ గారి పార్టీలో నుంచి. ఆయన కొడుకు ఒక ఫిల్మ్ యాక్టర్.
నా చెల్లెలు భర్త, 4వ చెల్లి భర్త. ఉమ్, నా 5వ చెల్లి ఇప్పుడు అది బీటెక్ సాఫ్ట్వేర్ లో ఉంది. ఎవ్రీవన్ నోస్ ఉమ్, దాట్. వాళ్ళ గ్రూప్స్ లో కానీ వాళ్ళ సర్కిల్స్ లో కానీ బోరగడ్డ అనిల్ కుమార్ అంటే సుజన్ వాళ్ళ చెల్లో, రాజ్ కుమారి వాళ్ళ చెల్లో, శాలా వాళ్ళ చెల్లో, అమృత రాజ్ వాళ్ళ చెల్లో, ఇట్లా అని చెప్పుకుంటారు అందరూ. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా మన ఉమ్. దగ్గరికి వస్తారు. ఒక అన్నయ్య వాళ్ళ దగ్గరికి పోతా నేను. నేనేం ఓకే, మీ చెప్తున్నానంటే ఫ్యామిలీలో ఓకే అనిల్ గారు, మీ ఫ్యామిలీలో మీకు ఒక రెప్యుటేషన్ ఉంది. అఫ్ కోర్స్ మీ ఫ్యామిలీలో మీరు గ్రేట్. కాకపోతే ఏపీ ప్రజలకు బోరుగడ్డ అనిల్ ఎవరు, బోరుగడ్డ అనిల్ ఎలా పరిచయం నేను అదే అయ్యారు, చెప్తాను. బోరుగడ్డ లెట్ మీ అనిల్ కంప్లీట్. గురించి ఎలా డిస్కషన్ అసలు అయ్యింది? నేను చెప్తున్నాను మీకు, ఒకటే క్లారిఫై ఇస్తున్నా. బోరుగడ్డ అనిల్ కుమార్ అనేవాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడు. వైఎస్ఆర్ ఉమ్, సిపి పార్టీ, నా పార్టీ, త్వరలో పార్టీలో జాయినింగ్ ఉంటది. ఒకడు ఉమ్, కుట్ర చేసి ఒక 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి వాళ్ళ కోటరీ కోసము నేను పార్టీలో జాయిన్ అయితే వాడి కూసాలు కదిలిపోతాయని, వాళ్ళకి వాళ్ళకి ఉనికి ఉండదని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అత్యధికంగా ప్రేమిస్తారు నన్ను, నాకు తెలుసు ఆ విషయం. ఉమ్, నేను ఎందుకంటే ముఖస్థుతి చేయను. నేను దేవుణ్ణి తప్ప ఎవరిని, ఏ మనిషిని పూజించను. జగన్మోహన్ రెడ్డి ఉమ్, గారు అంటే చాలా ఇష్టం, అభిమానం. ఎందుకంటే ఆయన గొప్ప నాయకుడు, నాయక లక్షణాలతో ఉన్న వ్యక్తి. రాజశేఖర రెడ్డి గారి కంటే కూడా బాగా ఇష్టపడిన వ్యక్తి. నేను చిన్నప్పటి నుంచి జగన్ అభిమానిని. మా కుటుంబానికి ఉమ్. చాలా దగ్గరైన కుటుంబం కదా ఆ కుటుంబం, అందరికి తెలుసు ఆ విషయం. ఓకే. ఉమ్, నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు ఆయన ఒక ఫంక్షన్ కి వచ్చారు. ఇది పక్కన పల్లెటూరు, ఏం ఊరు అది, జమలమడుగు దగ్గర ఏరియా, కొమ్మద్ది దగ్గర ఉమ్, ఏదో ఊరు అది. కొమ్మద్ది ఏరియా, ఆ ఏరియాలోనే ఒక చిన్నది, ఆయన రాజారెడ్డి గారి దగ్గర పనిచేసే వాళ్ళ ఇంట్లో పెళ్లికి విజిట్ చేశారు. ఉమ్, విజిట్ చేసినప్పుడు అప్పుడే ఆ రోజుల్లోనే ఆయనకి ఉన్న బైక్లు వేసుకొని, చేతక్లు వేసుకొని, యమహాలు వేసుకొని ఆల్మోస్ట్ 250-300 మంది చిత్తూరు, కడప, అనంతపురం నుంచి కూడా వచ్చినారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినారని అంటే ఉమ్, అంత ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి ఆయన. అలా చూసిన వ్యక్తిని నేను ఇప్పుడు ఉమ్, రాజకీయంగా డే 1 నుంచి కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడుతున్న వ్యక్తిని. జైలుకి వెళ్ళొచ్చాను, 9 నెలలు జైలు, 22 కేసులు, 3rd డిగ్రీ, గందరగోళాలు. నా కంపెనీలు సీజ్ చేసేశారు. నా అకౌంట్, నా వైఫ్ అకౌంట్ మొత్తం అన్ని సీజ్ చేసి, నా ఆఫీస్ తగలబెట్టేసి, నా డాక్యుమెంట్స్, నా సర్టిఫికేట్స్ మొత్తం తగలబెట్టేసినాయి. ఉమ్. దొరికిన కాడికి పగలు కొట్టేసినారు, బళ్ళు పగలు కొట్టేశారు, బళ్ళు సీజ్ చేసేశారు. దానికి కారణం మీరే నేనేం కదా. నేనేం మాట్లాడాల దానికి. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇవన్నీ కామన్. సంజయ్ గారు, ఒకటి చెప్తా వినండి. ఉమ్, ఇప్పుడు నేను వాళ్ళు తిడతా, వాళ్ళు నన్ను తిడతారు, ఉమ్, బలబలాలు చూపించుకుంటాం. చూపించుకున్న తర్వాత ఏమవుతుంది? ఈ బలబలాలు పవర్లోకి వచ్చినప్పుడు పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఎవడు తోపని చూపించుకుంటారు. ఉమ్, ఏ పొద్దు కావాలని చేయలా. ఒక చదువుకున్న ఉమ్, వ్యక్తిగా ఒక లైన్ దాటి మాట్లాడాను, వాళ్ళు మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడాను, ఒప్పుకున్నాను. తర్వాత అపాలజీస్ చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్, కూడా దాన్ని ఒప్పుకోలే. ఇప్పుడు నేను పార్టీలో ఎవరైనా కానీ ఇప్పుడు చెంచాగిరి చేయడం అనేది నాకు నచ్చదు. మీకు తెలుసు కదా అది. ఉమ్, నేను ఎవడు మోచేతుల కింద పని చేయను, మోచేతులు డబ్బా కొట్టాలా, పొగడాలి, అవన్నీ మనకు శాతకం. మనం ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా వర్క్ చేస్తాము. కాన్స్టిట్యూషనల్ అబాయిడెడ్ పర్సన్. మా సిస్టర్స్ కూడా బాధపడేంతగా నా కుటుంబాన్ని డిఫేమ్ చేశాడు కారుమూరి వెంకటరెడ్డి అనేవాడు. ఎవడు ఓకే. చేయమన్నాడరా నిన్ను, ఎవడు చేయమన్నాడరా, నువ్వు ఎందుకు మాట్లాడినావు నా గురించి అని నేను అడిగితే, కారుమూరి వెంకటరెడ్డి అనే వ్యక్తి ఒక అతను అధికార ప్రతినిధిగా వైఎస్ఆర్సీపీకి, దళితుల అవును. పట్ల అంత వివక్ష దేనికి అతనికి? ఉమ్, ఎవరనుమన్నారా నిన్నంటే అతను మాట్లాడతాడు. కారుమూరి వెంకటరెడ్డి ఏమన్నాడు? బోరుగడ్డ అనే ఒక రౌడీ షీటర్ అంటాడు. ఉమ్, బోరుగడ్డ అనేవాడు ఒక రౌడీ షీటరా బోరుగడ్డ అనేవాడు? బోరుగడ్డ ఉమ్. అనే రౌడీ షీటర్ నువ్వు ఎట్టంటావు బోరుగడ్డని? ఓకే. ఎవరనుమన్నారని అడిగాను నేను. అడిగితే ఉమ్, ఆ అప్పుడు చెప్పిన మాట ఏంటంటే, మాకు లీడర్స్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఈయన ఉమ్, మన శ్రీహరి గారు, పూడి శ్రీహరి గారు మాకు ఇన్ఛార్జ్ అని చెప్పారు. అది ఉమ్. రికార్డింగ్ నేను బట్టబయలు చేసి మీకు ఇప్పుడు వినిపిస్తాను. ఆల్రెడీ నేను మీడియాలో పెట్టాను, ఇప్పుడు కూడా వినిపిస్తాను. మీరు ఉమ్. పెట్టమంటే పెడతాను, రికార్డింగ్ పెట్టమంటే వింటానంటే పెడతాను. పెట్టండి సార్, విందాం. ఏంటంటే అది జనాలకు కూడా అర్థం కావాలి కదా. అంత ప్రియ శిష్యుడు ఎందుకు పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి అంత ఒక ఏమని మాట్లాడాలి? మీ మీద కంప్లైంట్ ఇవ్వమంటారా? కాదనా, ఇప్పుడు మీరు దయచేసి నా నాకన్నా నేను పార్టీకి విరుద్ధంగా ఏ రోజు మాట్లాడలే. ఇన్ని సంవత్సరాల్లో నేను ఇన్ని డిబేట్లు మాట్లాడినప్పుడు నాకు ఎవరో కూడా ఇదిగో
పార్టీకి ఇది కాదు అని నాకు ఎవరు చెప్పలేదు. ఎందుకంటే ఏదైనా ఉంటే చెప్తారు. అంటే మీకు గైడ్ లైన్స్ ఉన్నాయనా? బోరుగడ్డ అనిల్ కుమార్ మన పార్టీ కాదు, నువ్వు మాట్లాడు, వారికి మనకు సంబంధం లేదు, మీకు ఎవరైనా చెప్పారా? అందుకే అడగండి అన్న, గైడ్ లైన్స్ ఉన్నాయా లేదా మీరే ఒకసారి అడగండి. కాదన్నా, మీకు ఎవరైనా చెప్తే చెప్పండి. నేను మీరే ఒకసారి అడగండి అన్న. కాదన్నా, మీరే ఒకసారి అడగండి. మీకు గైడ్ లైన్స్ మా మీడియా సెల్ శ్రీహరి గారు చూస్తారు. ఓకేనా? పెద్దలు గారు మెయిన్. మీరు ఒకసారి అడగండి. అవునన్నా, సజ్జలన్న మీకు చెప్పినారా పార్టీ అనిల్ కి మనకి? మీరు అడగండి అన్న, మీరు చెప్పండి ఒకసారి. నన్ను మీరు క్వశ్చన్ చేయడం కాదన్న. ఎందుకంటే మీరు నన్ను క్వశ్చన్ చేసినప్పుడు అలా అడగండి. మీకు మీరు పార్టీలో మీకు ఇవన్నీ వాళ్ళే చూస్తారు అంటున్నారు కానీ వాళ్ళకే చెప్పండి. చెప్పిన డ్యామేజ్ చేయడం ఏంటి, నేను పార్టీ మనిషిని అయితే కాదని అట్లా చెప్తారు వాళ్ళు అని మీరే అడగండి. అప్పుడు నాకేమైనా ఫోన్ చేస్తారు కదా, చెప్తారు కదా. అంటే జగనన్నకు భారతమ్మకి చెప్పి మీకు ఫోన్ చేపించి అట్లా మాట్లాడదని చెప్పించాలి మీకు, అంతేనా? నేను అట్లా అనలేదన్నా. మీ పార్టీలో ఎవరు మీ పార్టీలో అన్ని వాళ్ళే చూస్తారని చెప్తారు కదా. అవునా? వాళ్ళ నుంచి చెప్తారు కదా వాళ్ళు. మీరు చెప్పేది ఎలా ఉందంటే, మీరు నాకు చెప్పొద్దు, మీరు పైన చెప్పండి, వాళ్ళు నాకు చెప్తారు. ఇప్పుడు జగనన్న మీకు చెప్పాలా, లేకపోతే భారతం మీకు ఫోన్ చేసి చెప్పాలా, అంతేనా? నేను అసలు మీరు నాకు ఫోన్ చేసి అడగటమే రాంగ్ అంటున్నా. ఏది రాంగ్? నాకు సంబంధం లేదు పార్టీకి, నువ్వు ఎవరు చెప్తాను కానీ అడగటమే రాంగ్ అంట. నేను అవునన్నా, ఇప్పుడు మీరు మాట్లాడారు కాబట్టి అడుగుతున్నా. అది మీరు ఇప్పుడు నా మీద ఏదైనా ఉంటే మీరు వాళ్ళ దగ్గర చెప్పండి అన్న. వాళ్ళ దగ్గర చెప్తే వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారం నేను పనిచేస్తాను. పార్టీ గైడ్ లైన్స్ దాటేది నా వ్యక్తిగత నిర్ణయాలు ఏది నేను ఏదో తీసుకోలేదు నాకు అవసరం ఏముంటుంది. సో అందుకని మీరు అడగండి, మీరు చెప్పించండి. మా మనిషి గారి బాధ్యత చెప్పిస్తే రేపు మా మనిషి ఇంకోవచ్చు ఏమన్నా దాంట్లో. మా మనిషి అని చెప్పించండి, రేపు నుంచి మాట్లాడు. నాకు క్లియర్ గా సజ్జల గారి దగ్గర నుంచి, పూడి శ్రీహరి దగ్గర నుంచి గైడ్ లైన్స్ ఉన్నాయని చెప్పాడు. అది వాస్తవా కాదా? ఆయన చెప్పిందే కదా. అంటే బోరుగడ్డ అనిల్ కుమార్ అనేవాడు ఒక రౌడీ షీటరు, బోరుగడ్డ అనిల్ కుమార్ అనేవాడు ఒక రౌడీ షీటర్ అని మాట్లాడు. రౌడీ షీటర్, నేను రౌడీ షీటర్ కాదు, హైకోర్టు చెప్పింది. ఇప్పుడు ఆ రౌడీ షీటర్ అని నువ్వు అంటే, నాకు 5 చెల్లెళ్ళు, వాళ్ళ 4 పెళ్లిళ్ళు అయినాయి. నేను మా పెద్దబావ గారే అనిల్ ని రౌడీ షీటర్ ఓపెన్ చేశారంట, అనిల్ కి రౌడీ షీట్ ఉందని మా చెల్లినే 2-3 సార్లు ఏదో మాట్లాడారంట. ఇప్పుడు నా కుటుంబ పరిస్థితి చాలా పెద్దది. నేను క్రిస్టియన్ని. నాకు ఆల్మోస్ట్ చాలా పెద్ద కాంగ్రిగేషన్స్ ఉన్నాయి ఇంట్లోనే. మరి నా నా రిఫరెన్స్ అంటే నా పరువు ఏం కావాలి, నా సిస్టర్స్ పరువు ఏం కావాలమ్మా చెప్పండి మీరు. దీనికోసం ఒకటి, నేను పార్టీకి వ్యతిరేకం కాదు, నా పార్టీ నేను ఓన్ చేసుకున్నాను. నా కన్న తల్లి, నా పుట్టిల్లు పార్టీ ఓన్ చేసుకున్నప్పుడు దానికి సంబంధించి అనిల్ గారు మీరు చెప్పిన దాంతో సరే, ఫ్యామిలీ పరంగా సిస్టర్స్ ఇబ్బందులు పడ్డారు, దానికోసం మీరు సఫర్ అయ్యారు. ఓకే, పార్టీని ఓన్ చేసుకున్నప్పుడు లోపలికెళ్ళి అంతర్గతంగా సమస్యను సద్దుమణగొట్టుకోవాలి కానీ అందరికీ తెలిసేలాగా బయట నిలబడి మీరు అరిచిన అరుపులు కావచ్చు, మరొకసారి మీ విశ్వరూపం చూపించడం కావచ్చు, అది కరెక్ట్ అంటారా? అది మీరు అడిగే క్వశ్చనే తప్పు. అసలు లోపలికే రావద్దన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి. పార్టీ ఆఫీస్ లోకి రావద్దన్నాడు. అమ్మా, అతను పార్టీ ఆఫీస్ లోకి రావద్దంటానికి ఏం పని ఉంది అతనికి? జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్ గారి దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ లేనిది సజ్జల గారు అంత మాట అనగలుగుతారా? జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు, నేను పార్టీ ఆఫీస్కి వెళ్తా ఉన్నాను. ఆయనే నన్ను ఒక నెల క్రితం పిలిచి, నువ్వు నా బిడ్డలాంటోడివి, నువ్వు పార్టీకి చాలా పెద్ద సెట్ అని చెప్పి కాఫీ కొట్టుకొని కాఫీ కప్పు నా చేతికి ఇచ్చి కాఫీ తాపించి, నువ్వేం ఎమోషన్ వద్దు, బాధపడద్దు, ఖచ్చితంగా కొన్ని రోజులు నేను అకామిడేట్ చేస్తాను, నేను సార్తో మాట్లాడాను, సార్ కూడా నాకు చెప్పారు, అది ఏం చెప్పాడు. మళ్ళీ ఒక 10 రోజులకి సల్లామాదేవిని అడిగితే అడ్వకేట్స్ ఎవరు పెడతానన్నారంటే పెడతాం రామని చెప్పినారు. సరే, నాకేంటంటే అక్కడికి ఇక్కడ తిరగడానికి లాంగ్ అయిపోతుంది. నా అడ్వకేట్ కూడా ఉండేది సీనియర్ కౌన్సిల్ హైదరాబాద్, ఆయన చాలా బిజినెస్ పర్సన్, పెద్ద వకీల్ నగేష్ రెడ్డి. సరే, ఇక్కడ ఎవరైనా పెడతారేమోనని చెప్పి అడిగితే ఓ మనోహర్ రెడ్డి అడిగిన, వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆయన అనిల్, సజ్జల రామకృష్ణారెడ్డి నీ కేసులు చూడొద్దని చెప్పాడు, పొరపాటు నీ కేసులు కానీ చూసినామంటే మా జీవితాలు సర్వనాశనం చేస్తాడు, నువ్వు ఒక్క మాట సజ్జల దగ్గర నుంచి తెప్పించు అన్నాడు. ఎందుకు అసలు అంటే పరిస్థితి ఏంది అంటే, బోరుగడ్డ అనిల్ కుమార్ వైసీపీ పార్టీలో ఏం కావాలన్నా సరే సజ్జల దగ్గర పోయి కాళ్ళు పట్టుకోవాలన్నా, ఆ పరిస్థితి తీసుకొచ్చేసాడు, నన్ను తీసుకొచ్చేసాడు ఆ పరిస్థితికి. ఒక ఇన్ఛార్జిని పెట్టినప్పుడు అనిల్ గారు ఒక ఇన్ఛార్జిని పెట్టినప్పుడు ఒక ప్రాసెస్ ఉన్నప్పుడు ఆ ప్రాసెస్ ని మనం ఫాలో అవ్వాలి కదా, అది ఎవరైనా ఒకటే కదా. దానికి నేను కూడా కేంద్ర రాజకీయాల్లోనే ఉన్నా నిన్న మొన్నటి వరకు. ఒక ప్రాసెస్, ఒక కాన్స్టిట్యూషనల్ బాడీకి రిలేటెడ్ ఉన్న ఒక బైలాస్ ని ఫాలో అవ్వాలి రాజకీయ పార్టీ, అది ఎవరైనా.
పార్టీ ఆఫీసులోకి నువ్వు రావద్దు, నువ్వు పార్టీ ఆఫీసులోకి రమ్మన్నారు. పోయిన తర్వాత 3 గంటలు కూర్చోబెట్టినాక ఎరుసూపులు చూస్తా ఎవరమ్మా నువ్వు అన్నాడు. ఎవరేంది ఎవరు అనింది ఎవరని? ప్రజల రామకృష్ణారెడ్డి. ఓకే. నాకు అసలు ఏం అర్థం కాలే. కాసేపు అప్పుడు అర్థమైపోయింది, ఓహో పెద్ద స్కెచ్ లో ఉన్నాడు మనోడు, నన్ను ఏదో తొక్కాలని చూస్తున్నారు అనుకున్నాను. ఇంకొక గంట కూర్చోబెట్టి కరెక్ట్ గా 4:30 గంటలు బోరగడ్డ అనిల్ గారిని బోరగడ్డ అనిల్ గారిని తొక్కినా లేకపోతే బోరగడ్డ అనిల్ గారిని అవమానించినా సజ్జల గారికి వచ్చేది ఏముంది? దానివల్ల అసలు ఏంటంటే వరకు వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నది కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ప్రెస్ మీట్ లో ఓన్లీ మీరు ఎక్కడ లేనప్పుడు మిమ్మల్ని తొక్కాల్సిన అవసరం సజ్జల గారికి ఏముంది అసలు? ఇప్పుడు ఆయనే అడగండి, ఇంటర్వ్యూ పెట్టి, నన్ను కాదు అడగాల్సింది. ఇప్పుడు ఆయనకి నాకు పాత పగలు ఏం లేవు, మా ఇంటి వెనకాల మనిషి కాదు, మా ఆస్తి తగాదులు ఏం లేవు. ఆయన కడపలో మా బంధువులు ఉన్నారు, మా బంధువులకి బాగా తెలిసిన వ్యక్తి. మా బంధువులు కూడా వాళ్ళ వెరీ నోన్ పీపుల్. ఇప్పుడు గుంటూరుకి సంబంధించిన ఒక కోటరీ, రెడ్డి కోటరీ, బాపట్లకు సంబంధించిన ఒకడు, వీళ్ళందరూ ఏం చేస్తారంటే బాగా ఆయన్ని బాగా మీదేసుకొని మోస్తూ ఉంటారు, అన్ని చేస్తారు. మరి వాళ్ళ కోసం వాళ్ళకి ఏం లబ్ధి చేకూరు అంటే 23 నుంచి ఉంది, 2023 నుంచి నా ప్రైవేట్ గన్మెన్స్ మీద అప్పిరెడ్డి, మొదుగుల వేణుగోపాల్ రెడ్డి ఎంక్వైరీ లేపటం, వాళ్ళ గనులు సీజ్ చేయించి నాకు గన్మెన్స్ లేకుండా చేయటం. ప్రజాదరణ కలిగిన వ్యక్తిగా ఉన్నా నేను. పొద్దున్నే గ్రీవెన్స్ ఉండేది, 400-500 మంది జనం వచ్చేవాళ్ళు ఇంటి దగ్గరికి, ఆఫీస్ దగ్గరికి ఒక 200-300 మంది జనం వచ్చేవాళ్ళు. వీటన్నిటిని చూసి ఓర్చుకోలేని పరిస్థితుల్లో 2023 నుంచి నా మీద రాజకీయ కక్షతో నన్ను తొక్కుతానే ఉన్నారు. వాళ్ళు తొక్కినా నేను పట్టించుకోకుండా లేచి ఇంకా వాళ్ళు ఎంత తొక్కితే అంత భయంకరంగా పైకి లేచాను. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. అప్పట్లో పనిచేసిన కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితులకి, చాలా పెద్ద ప్రొఫైల్ ఉన్న వ్యక్తులకి తెలుసు. వాళ్ళు నాతో 2 రోజుల క్రితం కూడా మాట్లాడారు. వాళ్ళు ఒకటే మాట అన్నారు, ఖచ్చితంగా నిన్ను పార్టీలోకి రానియకుండా కంకణం కట్టుకున్నాడు ఆయన మనుషుల కోసమే. బికాస్ ఆఫ్ గుంటూరు కంకణం కట్టుకున్నప్పుడు అంటే అనిల్ గారు, ఇక్కడ చాలా మంది నార్మల్ పీపుల్ కైనా వచ్చే డౌట్ ఏంటంటే, మీరు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి కాఫీ తాగినప్పుడు ఇన్స్ట్రక్షన్ అక్కడి నుంచి వచ్చేస్తే సమాధానం దొరికిపోతుంది కదా, ఇంత జరుగుతున్నా మీరు పార్టీ అంటే నార్మల్ పర్సన్ చేస్తేనే ఇమీడియట్ గా ఆదిస్థానానికి మెసేజ్ వెళ్ళిపోతుంది. మీరింత వెల్ నోను, అందులోనూ ఆయనకు అత్యంత సన్నిహితుడు, ప్రియభక్తుడు అయినప్పుడు మీరంత ధర్నా చేస్తూ ఉంటే మీరు ఇష్టపడే ప్రియ నేత జగన్మోహన్ రెడ్డి గారు స్పందించకపోవడము అనేది మరి ఏం మెసేజ్ ఇస్తుందంటే ఏం చెప్తారు? నేను అఫీషియల్ గా పార్టీలో జాయిన్ అవ్వాలనుకుంది మొన్నేనమ్మా. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రామదాస్ అత్వాలే గారి యూనిట్ లో పనిచేస్తున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన పార్టీ అలయన్స్ విత్ ఇండియా బీజేపీ గవర్నమెంట్ లో ఉన్నాం. సార్ కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ఆయన ఇప్పుడు కూడా పోవద్దని అంటారు. నేనేంటంటే కూటమి ప్రభుత్వంతో కలిసి ఉన్నారు కాబట్టి మనం పని చేయలేము కాబట్టి, ఎట్లాగో నేను వైసీపీకి పనిచేయదలుచుకున్నాను, నా సొంత పార్టీ అదేనని చెప్పి నేను డిసైడ్ అయిపోయి పనిచేశాను 10 సంవత్సరాలు, సపోర్ట్ చేశాను. ఇప్పుడు ప్రత్యక్షంగా నేను పరోక్షంగా ప్రత్యక్షంగా వచ్చి నేను నా సర్వీస్ ని నేను పార్టీ కోసం నేను సాక్రిఫైస్ చేసి ఇవ్వాలనుకుంటున్న పరిస్థితులు. కానీ పార్టీ ఆఫీసులోకి రావద్దు, ఎవరు నువ్వు, ఈ మాటలు మాట్లాడిన తర్వాతే నాకు కంప్లీట్ గా నా రాజకీయ జీవితాన్ని సమాధి చేయాలనుకుంటున్నాడు నాకు అర్థమయ్యి, నేను పార్టీ ఆఫీస్కి వస్తున్నానంటే ఆయన అలర్ట్ చేసినాడు సెక్యూరిటీని. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ దగ్గర నా కోసమే ఇది 2వ సెక్యూరిటీ గార్డ్స్ అని పెట్టి బోరగడ్డ అనిల్ కుమార్ పొరపాటున ఎంట్రీ చేయొద్దని. నార్మల్గా ఇప్పుడు మీడియా సర్కిల్లో ఒక న్యూస్ వినడం జరిగింది అనిల్ గారు, అందుకోసమనే మిమ్మల్ని రానివ్వలేదు అన్న ఒక వాదన కూడా తెర మీదకి రావడం జరిగింది. ఎందుకంటే మీ మీద కేసు అయినప్పుడు 9 నెలలు జైల్లో ఉన్నప్పుడు పార్టీ నుంచి నాకు ఎలాంటి సహకారం అందలేదు అన్న ఆ స్టేట్మెంట్ ఒకటి, దాంతో పాటు టీడీపీకి సంబంధించి కొంతమంది మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు, అందుకోసమే బోరగడ్డ అనిల్ కావాలనే వైఎస్ఆర్సీపీని బద్నాం చేయడానికి సిద్ధపడి హంగామా చేస్తున్నాడు అన్న ఒక వాదన వినిపించే ప్రయత్నం చేస్తారు. దీని గురించి మీరేమంటారు? అది కావాలని సజ్జల రామకృష్ణారెడ్డి ఇక ఆయన డిఫెన్స్ లో పడి ఆయన నన్ను చేసేదే గాని ఈ మాట అతను మాట్లాడినా ఏం చేసినా ఒకటే మాట చెప్తున్నాను, నాది కట్టె కాలే అంతవరకు, ఈ జీవం ఉన్నంత వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కోసమే నేను పనిచేస్తాను. ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. ఈ విషయం నేను ఎవరి దగ్గర చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఏ సజ్జలో బొజ్జలో గజ్జలో నాకు అవసరంలా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మనస్సాక్షికి తెలుసు, భారతి మేడం గారికి తెలుసు, భారత గారికి తెలుసు.
ఒకటి చెప్తున్నాను, ఎవడైనా సరే శాశ్వతం కాదు భూమి మీద. నేను నిజంగా నేను నిజంగా సజీవుడైన దేవుడిని నేను ఆరాధిస్తాను. నా దేవుడికి తెలుసు, నా జోలి ఊరికి వచ్చి నా జీవితం నాశనం చేయాలనుకున్న వాళ్ళు మొత్తం కథలు త్వరలో ఏమవుతాయో మీరు చూస్తారు. ఎందుకంటే నేను జగనన్న కాల్ అంటే చేస్తాను. ఏం అధికారం ఉందని పార్టీ అదే కదా క్వశ్చన్. మీరు పార్టీకి సంబంధించి మీరు చెప్పడమే జగన్మోహన్ రెడ్డి గారు నేను కలిశాను, నన్ను అభిమానిస్తారు అనేసని. నిన్న మీడియాలో ఏంటిది వైఎస్ఆర్సీపీకి నెగిటివ్ గా ఉండే అసలు మీడియాలో మీరు చేసిన దానికి సంబంధించి ఒక నిమిషం అనేక రకాల రీల్స్ వచ్చాయి. దాన్ని వాళ్ళు ఎలా వాడుకోవాలో అన్ని రకాలుగా వాళ్ళు వాడుకున్నప్పుడు ఈ అంశము అక్కడి దాకా పోకుండా ఉంటుందా? ఇప్పటివరకు దీనికి సంబంధించి రియాక్ట్ అవ్వలేదా? సజ్జల గారికి మెసేజ్ వెళ్ళడం అనేది ఎంతసేపు? మిమ్మల్ని ఇదంతా జరుగుతుంది మీరు ఎందుకు ఆపుతున్నారు అని అడగడం ఎంతసేపు? మిమ్మల్ని మరి ఏ కోసన పరిగణలోకి తీసుకున్నారు అనే దానికి ఇవన్నీ మీరు ఎక్కువ ఊహించుకుంటున్నారు. నేను మీకు మీరు అడిగిన క్వశ్చన్లు అన్నిటికీ ఒకటే సమాధానం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప నాయకుడు, నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తి, సమన్వయం చేసే వ్యక్తి, పార్టీలోనైనా గవర్నమెంట్ లోనైనా. అలాగే సమన్వయం చేస్తారని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. ఖచ్చితంగా నేను కోరుకునేది ఒకటే, కారుమూరి వెంకటరెడ్డి అనే అధికార ప్రతినిధిని చెప్పుకుంటున్నాను. నన్ను నా ఫ్యామిలీ క్యారెక్టర్ ని డిఫేమ్ చేసిన వ్యక్తిని ఇమ్మీడియట్ గా పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలి. శనివారం లోపు జరగాలి ఇది. నేను అన్నకే హుకుం జారీ పెట్టలా. నా కన్న తల్లి కన్నీరు పెట్టింది, నా చెల్లెలు ఏడ్చారు, నా భార్య అవమానం పొందింది, నాకు పిల్లనిచ్చిన అత్త మామ, వాళ్ళకు రాజకీయ నేపథ్యం కలిగిన చాలా గొప్ప కుటుంబం, ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీ వాళ్ళది. నాకు చిన్నాయన్లు ఉన్నారు, మా తాత వాళ్ళు బ్యూరోక్రాట్స్ ఉన్నారు, మా చిన్నాయన్లు ఉన్నారు. వీళ్ళందరూ కూడా అనిల్ మావాడ్ అని చెప్పుకునే పరిస్థితిలో లేరు. ఎందుకు లేరంటే రాజకీయాల్లో గొడవలు, కొట్లాటలు, వాళ్ళ మీదకి వెళ్ళడం, వీళ్ళ మీద సర్వ సహజం, అందరికీ తెలుసు అవి. వాళ్ళ మీడియాలో వాళ్ళు మా గురించి దొబ్బటము, నా మీడియాలో నా గురించి వాళ్ళ గురించి మేము దొబ్బటము, అట్లా ఏంటంటే వాయిస్ వర్స అవుతూ ఉంటది. కానీ ఏబిఎనో, TV5 కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఛానల్స్ ఏమైనా ఉంటే వాళ్ళు నన్ను అంటే నేను బాధపడను. వై? బికాస్ వాళ్ళ ప్రత్యర్థులు, ఆల్వేస్ ప్రత్యర్థులే. వాళ్ళనంటే నేను అసలు బాధపడను సంజయ్ గారు. కానీ సొంత పార్టీలో ఉన్నవాడు కారుమూరి వెంకటరెడ్డి అనేవాడు ఒక అహంకారి అయి, దళితుల మీద వివక్ష కలిగి, కారుమూరి వెంకటరెడ్డి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి రెడ్డి, చల్లా మధుసూదన్ రెడ్డి రెడ్డి, అప్పిరెడ్డి రెడ్డి, వీళ్ళందరూ కలిసి కుట్రబన్ని నేను పార్టీలోకి వస్తే వాళ్ళ కూసాలు ఏడ కదలుతాయనని, నన్ను పార్టీలోకి రానిస్తే వాళ్ళకి నేను అడ్డమవుతానని, నన్ను పార్టీలో బొరగడ్డ అనిల్ గారికి అంత ప్రజాదరణ ఉందా అక్కడ? సరే ఉందో లేదో మీరు వస్తే అదే అంటున్నా, కూసాలు కదిలేంత ప్రజాదరణ ఉందా? మీరు ప్రశ్న వేసే ముందు బోరగడ్డ అనిల్ కుమార్ తో మాట్లాడుతున్నాను గుర్తుపెట్టుకోండి. బెదిరిస్తున్నారా బోరగడ్డ అనిల్ తో మాట్లాడుతున్నారని గుర్తుపెట్టుకోండి అని అంటే? ప్రజాదరణ ఉన్న వ్యక్తినో కాదో గుంటూరు వచ్చి అరండల్పేటలోనో బృందావన్ గార్డెన్స్ లోనో నా ఇంటి దగ్గరికి వచ్చి మీరు నా ఏరియాలో కనుక్కోండి. నేను మీకు చెప్పను. మీ ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళి మీరు రైల్వే స్టేషన్ దగ్గర తీసుకోండి, బస్ స్టాండ్ దగ్గర తీసుకోవచ్చు, దళిత వాడలో తీసుకోవచ్చు. నేను ఒకటే చెప్తున్నాను, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను సేవే చేసిన. నేను వేరే ఎవరికి ఎక్కడ ఇప్పుడు రాజకీయ జీవితం నాది సర్వనాశనం చేయాలని కంకణం కొట్టుకునే వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి, శ్రీహరి అనేవాళ్ళు. నేను నాకు ఇప్పటికీ అర్థం కాని ఏంటంటే నేను వాళ్ళకి ఏం చేశాను, నేను ఎప్పుడు ఏం ద్రోహం చేయలేదే. ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి నేను వెనకేసుకొని వచ్చాను. ఇప్పుడు నన్ను బయట ఎందుకు కూర్చోబెట్టాలి? నన్ను నా భార్యను ప్లాట్ఫామ్ మీద ఎందుకు కూర్చోబెట్టావు? నువ్వు గేట్ ఓపెన్ చేయాలి, నువ్వు అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ని పెట్టావు, బోరగడ్డ వస్తే తరిమేసేయండి, పంపించేసేయండి అని. పార్టీ కార్యకర్తలు కూడా నాతో మాట్లాడించేదానికి ఏందిరా అంటే హుకుం జారీ చేసేసిందంట. నందిగం సురేష్ బాపట్ల, నందిగం సురేష్ ఉన్నాడు కదా బాపట్ల, అటు పెట్టుకున్నాడు కింద సజ్జల హుకుం జారీతో బోరుగడ్డని గెంటి వేశారని స్క్రీన్ షాట్ తీసి పెట్టారు. రేపొద్దున జగనానికి చూపిస్తా, చూపిస్తాను, అది ఖచ్చితంగా చూపిస్తాను. ఇప్పుడు నేనేమంటానంటే మీరు నన్ను తప్పుడుగా క్వశ్చన్స్ వేయదు. ఎందుకు? నేను ఇప్పుడు 9 నెలలు జైలుకి పోయినా, ఒక్క రోజైనా సరే జైలుకి పోతే సజ్జల రామకృష్ణారెడ్డి తెలిసిదా బాధ? ఒక్క రోజైనా సరే చెప్పకూడదు తింటే సజ్జల రామకృష్ణారెడ్డి తెలిసిదా బాధ? మేము ఎండలో తిరిగి, పాదయాత్రలో తిరిగి, డబ్బులు ఖర్చు పెట్టుకొని మేము జగనన్న కోసం ఎలక్షన్స్ చేస్తే కార్యకర్తలమై జెండాలు మోసి ఎండలో తిరిగి, ఎండల వానలో పడి, పిచ్చి కుక్కల్లాగా తిరిగి, పోలీసులతో కింద మీద పగలు కొట్టించుకొని, ఉత్సవ పంపించుకొని, 3rd డిగ్రీలు ఇప్పించుకొని 245 రోజులు జైల్లో ఉంటే నువ్వు నన్ను
నేను ఎంతో బాధపడి వస్తే నువ్వు హక్కుని చేర్చుకోవాల్సిన మనిషి పోయి నువ్వేం మాట్లాడతావు? కొవ్వు పట్టిన మాటలు మాట. పార్టీ ఆఫీస్కి రావద్దు. ఎవరు నీ బాబు గారిదా పార్టీ ఆఫీసు? నీ బాబు గారి ఇప్పుడు జాగిరా ఫైట్ పార్టీ ఆఫీసు? కేవలం అంటే అనిల్ గారి కోసమే ఫైటా? అనిల్ గారి లాగా ఇబ్బంది పడుతున్నామని ఎవరైనా మీ దగ్గరకు వచ్చిన వాళ్ళందరి కోసం ఫైటా ఇది? పార్టీలో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. నేను బయటపడ్డాను. వాళ్ళు కూడా త్వరలో బయట పడతారు. సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల ఎంత మంది నాశనం అయ్యారో, సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల ఎంతమంది నాశనం అయ్యి కామ్గా కూర్చున్నారు ఏం మాట్లాడకుండా, వాళ్ళందరూ కూడా త్వరలో నోరు లేపుతారు. నేను ఒకటే మాట చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారే నాయకుడు, మాకు ఆయనే మూలం. మేము ఆయన కోసం పనిచేసాం, ఆయన కోసం పని చేస్తాం. నువ్వెవరు ఆఫీస్ లో కూర్చొని అడ్మినిస్ట్రేషన్ ని దాని గాడిలో పెడతానికి నీకు ఒక బ్యాడ్జ్ పెట్టి చీఫ్ కోఆర్డినేటర్ అని పెట్టారు. నువ్వు కద్దరు గుడ్డలు వేసుకొని వచ్చి పొద్దున్నే టిఫిన్ తింటావు ఆఫీస్ లో, మధ్యాహ్నం టైంకి భోజనం చేస్తావు, చక్కగా సిగరెట్లు తాగుతావు, టైంకి వెళ్ళిపోయి ముందు పెగ్ 2 పెగ్గులు వేసుకొని హ్యాపీకి పడుకుంటావు. నువ్వేంది నీకు బయట ఎండలో తిరిగినా అయిపోద్దేనా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని సజ్జల రామకృష్ణారెడ్డి ఏ పొద్దునా సరే రోడ్డు మీద ఆడిన ర్యాలీలో కానీ ధర్నాలో కానీ ఉన్నట్టు ఒక ఫోటో చూపించండి మీరు నాకు. ఎండలో నడిస్తే తెలుస్తుంది బాధ, ఎండలో ర్యాలీలు చేస్తే తెలుస్తుంది బాధ. వేల మంది ర్యాలీలు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి కోసం గ్రౌండ్ లెవెల్లో పనిచేసిన వ్యక్తినండి నేను. ఈ పొద్దు నువ్వు నిన్న ఆఫీస్ దగ్గర నేను బయట కూర్చుంటే ఒక సజ్జల రామకృష్ణారెడ్డి కోవర్ట్ వచ్చి వాడు అంటాడు, ఇదంతా కూడా కావాలని చేస్తున్నాడు. ఏంది కావాలని చేసి? ఇందాక మీరు కూడా క్వశ్చన్ అడిగారు, టీడీపీ వాళ్ళు కనీసం మాట్లాడతారు సరిగా? టీడీపీ వాళ్ళు కనపడితే అటాక్ చేయడానికి చూస్తున్నారు ఇప్పుడు నా మీద. కేసులు పెట్టిన సాలక టీడీపీ జనసేన కనపడితే అటాక్ చేయడం చూస్తున్నారు నన్ను. మా బావమరిదిని కొట్టారు. మా బావమరిది వాళ్ళది చాలా పెద్ద ఫోరం ఉంది, వాడి చిన్న ఫ్యాక్టరీలో పనిచేస్తాడు, వాళ్ళదే ఫ్యాక్టరీ అది. చొక్కా పట్టుకొని నువ్వు అనిల్ బావమరిదివే కదరా అని చెప్పి బూతులు తిట్టి, వినోద్ జీవ్ అని పేరు. రీసెంట్ గా జరిగిన విషయాలు చెప్తాను. నేను ఒక్కటే చెప్తున్నా, బోరుగడ్డ అనిల్ కుమార్ కి ప్రియ శిష్యుడు, జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడుగానే ఉంటాడు. మీరు వినండి, ఒక ఫ్రాడ్స్టర్ తో, ఒక ఎదవతో, ఆ సోషల్ మీడియా బతికే ఒక ఊర కుక్కతో ఆ మీడియా రిపోర్ట్ అనే దాంట్లో ఏదో పెట్టించారు. రేపు పొద్దున్న అది కూడా పంపిస్తాను నేను. ఆ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అని ఉన్న రశ్వంత్ రెడ్డి గారికి ఆయనకి పంపిస్తాను. నేను ఇంత బాధలో ఉంటే మీకు ఒక విషయం చెప్తున్నా సంజయ్ గారు, మీరు పనిచేస్తుంది దేనికోసం? జీతం కోసమే కదా. మీ ప్రొఫెషనల్ ఎథిక్స్ మీకు ఉన్నాయి, మీరంటే ఒక రికగ్నైజేషన్ ఉంది సొసైటీలో. మీరు సంధ్య జర్నలిస్ట్ అని తెలుసు, సీనియర్ జర్నలిస్ట్ అని తెలుసు, చాలా మందికి మీరు ఒక పబ్లిక్ నోన్ ఫిగర్. ఆ చరిష్మాని పోగొట్టుకునే పరిస్థితిలో మీరు ఉంటారా? ఉండం కదా, ఉండరు. ఎగ్జాక్ట్ ఉండరు. మీ మాన మర్యాదలకి భంగం కలిగించే పరిస్థితులు వస్తే మీరు పనిచేసే దగ్గర మిమ్మల్ని టార్గెట్ చేసి మిమ్మల్ని క్యారెక్టర్ అసాసినేట్ చేసేస్తే మీరు ఉంటారా? అక్కడ మీరు తిరగబడకుండా ఉంటారా? తిరగబడతాం కంపల్సరీగా. కానీ అంటే బిఫోర్ దట్ అంటే మన బిహేవియర్ కూడా కొంత, అంటే ఇందాక నేను అదే మార్కెట్ లో సమాధానం చెప్పండి. కంపల్సరీ తిరగబడతాం. వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ నా పార్టీ, నా నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఈ పరిస్థితులు బేస్ చేసుకున్న నేను బోరుగడ్డ అనిల్ కుమార్, ఇంకా నేను పార్టీ ఆఫీస్కి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలవక ముందే ఆ ప్రశ్న రావణ్ గాడితో కారుమూరి వెంకటరెడ్డి అడగమని చెప్పిండంట. వాడికి నేను ఫోన్ చేసి అడిగా. వాడు పెద్ద లఫంగి లత్తుకోరుగాడు, వాడు ఒక సెక్స్ స్టాటిస్ట్, రేపిస్ట్, వాడు ఒక నక్సలైట్. ఆ నక్సలైట్ భావాలు సిద్ధాంతాలు కలిగినాడు, ఎంతో మంది అమ్మాయిల జీవితాలు సర్వనాశనం చేసినాడు వాడు. నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, వాడికి మదపిచ్చి వాడు ఒక్క స్టేట్మెంట్ ఏంగానే వాడిని భుజాలకు ఎత్తుకున్నాడు. సజ్జల టీం అంతా భుజాలకు ఎత్తుకొని కారుమూరి వెంకటరెడ్డి గారు వాడిని హీరో చేయాలని చూశారు. వాడి సెల్లులో అయ్యో నక్సలైట్ భావాలకు సంబంధించిన దొరకంగానే మొత్తం సెల్ తెలుపుకొని దండం పెట్టి అడగడం మాది తెలియదు, మీకు దండం అయిపోయింది. నేను అనేది ఏంటంటే 10 సంవత్సరాల నుంచి పార్టీ కోసం నేను కష్టపడ్డా. నా భార్య ప్రెస్ మీట్ పెట్టి సాక్షి వాళ్ళకి ఫోన్ చేస్తే సాక్షి వాళ్ళు ఏమంటారు, రేపు నా వైఫ్ ప్రెస్ మీట్ పెడుతుంది జగన్మోహన్ రెడ్డి గారిని తను అడగాలనుకున్న ప్రశ్నలు, ఒక 10-11 ప్రశ్నలు సూటిగా. ఎందుకంటే మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఇప్పుడు పోనిచ్చే పరిస్థితులు లేవు. నన్ను నిన్న బయటికి నేను అక్కడ నిరసన తెలియజేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారిని కలుద్దామని కాసేపు ఒక 4-5 గంటలు ఎండలో కూర్చున్నాం. తను సిక్ అయిపోయింది కూడా బాగా, ఎండదెబ్బ తగిలి. మాకు అంటే మేము 10 సంవత్సరాలు మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పార్టీ కోసం పనిచేసి కేంద్ర మంత్రులను గుంటూరు తీసుకొచ్చి నా ఇంట్లో తేనెటి విందులు ఇచ్చి ప్రెస్ మీట్లు పెట్టించాను. సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా మంచి పనులు చేశారు, ఇదిగో సార్ అని. టీవీలో ఉన్న ఎలక్ట్రానిక్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి బలమైన నాయకుడు, ఎన్డీఏలోకి రావాలని ఆయన ఆహ్వానించారు ఎన్నోసార్లు. జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే రోజు ఆజ్ తక్ ఛానల్లో అన్న హ్యాపీ బర్త్డే
కాబట్టి పార్లమెంట్ లో, పిఎం హౌస్ లో, కేంద్ర మంత్రుల ఇళ్లలో, అందరి ఇళ్లలో ఛానల్ కంపల్సరీగా రన్ అయ్యే ఛానల్ ఆజ్ తక్ ఛానల్. పార్లమెంట్ హౌస్ లో కూడా ఖచ్చితంగా రన్ అవుతూ ఉంటుంది. ప్రతి కేంద్ర మంత్రి, ప్రతి ఎంపీ ఇంట్లో అది రన్ అవుతూ ఉంటుంది. ఆజ్ తక్ ఛానల్లో నాకు స్లాట్ లేకపోయినా నేనేదో హై లెవెల్ ఇన్ఫ్లుయెన్స్ చేయించుకొని 14 లక్షలు ఖర్చు పెట్టి నేను ఆజ్ తక్ ఛానల్లో అన్న బర్త్డే విషెస్ చెప్పించాను. నేనే చెప్పించాను. కొన్ని సెకండ్సే, ఒక 55 సెకండ్స్ ఉంటుంది. నేను ఎందుకు చేయాలి ఆ పని? నేను ఎందుకు ఆలోచించాను తెలుసా? అది పార్లమెంట్ లో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు జగనన్నకి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి విషెస్ చెప్పాలనే ఆశ, అన్నని ఆ లెవెల్లో చూసుకోవాలనేది ఆశ. ఆయన తెలియని వాళ్ళు ఎవరు లేరు దేశంలో. కానీ బోరగడ్డ అనిల్ కుమార్ ప్రియ శిష్యుడు అని పెట్టుకుంటమే కాదు కదా, దానికి తగ్గట్టు మనం ఉండాలి కదా. నా అన్నని నేను గొప్పగా చూపించుకోవాలని నేను వేయించాను. సాక్షిలో 2024లో చాలా పెద్ద అవమానం జరిగింది. సాక్షిలో ఇది భారతమ్మ గారికి తెలియాలి. నేను నా డబ్బులు పెట్టి ప్రతి సంవత్సరం జగనన్న బర్త్డే విషెస్ కి ఒక 8 లక్షలు ఖర్చు పెడతా. సాక్షిలో అన్న విదేశాలు వెళ్ళి వచ్చేటప్పుడు కూడా ముఖ్యమంత్రిగా విదేశాగమన శుభాకాంక్షలు చెప్పించాం, లండన్ నుంచి కానీ బయటికి యూఎస్ఏ వచ్చినప్పుడు కానీ. 2024లో నేను బర్త్డే విషెస్ కి ఎప్పుడు వస్తారు సాక్షి నుంచి. శివ అని అతను వస్తాడు. అతను రాలా. ఏం శివ, స్లాట్ కావాలి నాకు. ఏంటంటే సార్ మిమ్మల్ని మీ యాడ్ వేయొద్దు అన్నారు సార్. ఎవరు? ఎస్ఆర్కే గారు చెప్పారంట మీ యాడ్ వేయొద్దని చెప్పారు. గవర్నమెంట్ ఉంది జగనన్న ముఖ్యమంత్రి. నాకు అసలు చాలా బాధ తెలిసింది. ఏంటి ఎందుకు వేయొద్దు అన్నారు ఎస్ఆర్కే గారు? వెంకటరెడ్డి అని ఆఫీస్లో పనిచేశారు. మీ పోస్టింగ్ వేయొద్దని చెప్పారు. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఎందుకు వేయొద్దంటే ఏం చెప్పారు? వాయిస్ బ్రేక్ అవుతుంది. సాక్షి యాడ్లు నా డబ్బులు పెట్టి నేను యాడ్ వేయించుకునే దానికి కూడా లేని పరిస్థితులు కల్పించాడు సజ్జల రామకృష్ణారెడ్డి. నేను ఒక్కనే కాదు, మా పార్టీలో 70%, 80% బాధపడుతుంది పార్టీ. ప్రతి కార్యకర్తకి ఉంది. ఎవరు బయటపడట్లా. నాకు తెలిసి బయట పడతారు అనుకుంటున్నా. నేను ఒకటే చెప్తున్నాను, మా పార్టీ ఖచ్చితంగా బాగుంటది. అంటే ఇప్పుడు మీరు చేసే ఈ ధర్నాతో కావచ్చు, ఇప్పుడు రేపు మీ వైఫ్ పెట్టబోతున్న ప్రెస్ మీట్ తో కావచ్చు, అది పార్టీకి నష్టం కలిగించదు అని మీరు ఎంతవరకు నమ్మగలుగుతున్నారు? అంటే పార్టీ నష్టం కలిగించదు అనేది ఇప్పుడు నేను ఎట్లా ఆలోచించుకుంటామా? నాకు లేదు. నన్ను నా రాజకీయ జీవితాన్ని సమాధి చేయడానికి, నన్ను భూమి మీద లేకుండా చేయడానికి ట్రై చేస్తాడు అతను. నాకు నిన్న విరక్తి వచ్చేసింది. ఏమైనా చేసేసుకుందాం అనిపించింది. నాకు తెలుసా మీకు, పార్టీ ఆఫీసులో నాకు కన్నతల్లి లాంటి ఆఫీసులో జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణాలకు తెగించి పనిచేసిన నా ఆఫీస్ కి నేను ఎల్లనీయకుండా బయట మురుక్కాల పక్కన ఫుట్పాత్ మీద కూర్చోబెడతాడు సజ్జల రామకృష్ణారెడ్డి. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి డిసైడ్ చేస్తాడా మా రాజకీయ జీవితాన్ని? అంటే మా జీవితాన్ని సజ్జల రామకృష్ణ డిసైడ్ చేస్తాడా? 9 నెలలు నేను జైల్లో ఉంటే, నేను 245 రోజులు జైల్లో ఉంటే, నా మీద 22 కేసులు పెడితే, చాలా మంది ఎక్స్ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు నా దగ్గరికి రావడానికి ట్రై చేస్తే, వాళ్ళందరినీ ఎవ్వరు కూడా బోరగడ్డ అనిల్ దగ్గరికి వెళ్ళకూడదని పార్టీ ఇన్స్ట్రక్షన్స్. పార్టీ అంటే ఎవడు? సజ్జల రామకృష్ణారెడ్డి. ఎవడమ్మాయుడు? అంటే నాకు తెలిసి మిమ్మల్ని పేర్ని నాని గారు గతంలో మన ఈయన ఈ కార్మూరి గారు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పేర్ని నాని గారు మీకు అనుకూలంగానే నాకు కమెంట్ చేసినట్టు గుర్తు. ఆయన జగన్మోహన్ రెడ్డి అభిమాని. నేను ఒకటి చెప్తానేనమ్మా, డైరెక్ట్ గా ఎవరు నాకు సపోర్ట్ చేయలా. నేను ఒకటే చెప్తున్నాను, నాకు ఆయన అనుకూలంగా చేశారా, ఇండైరెక్ట్ గా చేశారా నాకు వద్దు. డైరెక్ట్ గా చెయ్యాలి. ఒక రెడ్డికి జరుగుతున్న ప్రయారిటీ, ఇస్తున్న ప్రయారిటీ ఒక దళితుడుగా ఉన్న నాకెందుకు ఎవరు? దళితుడుగా ఉన్న నాకెందుకు ఎవరు ఇస్తాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తాడు. కానీ నాకు సంబంధించిన సాధ బాధకులు ఎయ్యి కూడా జగన్మోహన్ రెడ్డి దాకా పోవు, జగనన్న దాకా పోనీడు. ఎందుకంటే ఒక సైతాన్ ఉన్నాడు అక్కడ. ఆ సైతాన్ పేరు సజ్జల రామకృష్ణారెడ్డి. నేను మళ్ళీ ఏంటిది, అధికార ప్రతినిధిగా తొలగించకపోతే ఇమీడియట్ గా మీకు పార్టీలో పార్టీ ఆఫీస్ లోకి ఎంట్రీ ఇవ్వకపోతే ఏం చేస్తారు? నా కుటుంబం, నా కన్న తల్లి, మేము తలదించుకునే పరిస్థితి. నా ఫ్యామిలీ రెప్యుటేషన్ కంప్లీట్ గా కాల రాశాడు సజ్జల రామకృష్ణారెడ్డి. నా రాజకీయ జీవితాన్ని సర్వనాశనం చేయడానికి అతను ఎవరు? నేను మా చిన్నారుల సపోర్ట్ తీసుకొని ఢిల్లీ నుంచి నేను ఏ విధంగా వస్తానో అది ఇక భయానకమైన పరిస్థితులు ఉంటాయి. అంటే కాన్స్టిట్యూషనల్ వైఎస్ఆర్సీపీని తీసుకురావద్దు. వైఎస్ఆర్సీపీ సజ్జల్ని కాదు. వైఎస్ఆర్సీపీ పనులలో ఒక పనోడు. వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే పేద ప్రజలది, మాది,
పార్టీ నాది, ఉమ్, నా నాయకుడు ఉమ్, జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అందలం ఎక్కించుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి వలనే నాకు ఈ గుర్తింపు వచ్చింది. రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మా ఇన్స్పిరేషన్. నా నాయకుడు ఒక్కడే, ఆయన పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నా పార్టీ ఒక్కటే, వైఎస్ఆర్సీపీ పార్టీ. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అక్కడ పనిచేసే పనులలో ఒక పనోడు. దట్స్ ఇట్. ఓకే ఆఫీస్ లో పనిచేసే ఒక పనోడు. నేను ఒకటే మాట చెప్తున్నాను, ఓకే సజ్జల నేనంటే రామకృష్ణారెడ్డి ఒకటి గురించి విన్నాను. ఆ, పార్టీ నుంచి సరిగ్గా రెస్పాన్స్ రాకపోతే ఆఫీస్ ముందు నిరాహార దీక్ష చేయడానికి సిద్ధమవుతున్నారని విన్నాను, నిజమేనా? అమ్మా సార్, నేను ఒకటే చెప్తున్నా, నా కన్న తల్లి ఏడ్చింది, నా భార్య ఉమ్, బాధపడింది. ఇన్ని 10 సంవత్సరాలు కష్టపడి పనిచేసావు, నా దగ్గర బంగారం కూడా తీసుకెళ్లి తాకట్టు పెట్టి పిటిషన్లు వేసావు సుప్రీంకోర్టులో జగనన్నను కాపాడేదానికి. ఈ పొద్దు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండి 100,000 కోట్లు సంపాదించుకుంటున్నాడు, బాగానే ఉన్నాడు. ఆయనే నిన్ను పార్టీలోకి రానియట్లేదు. ఆయన డిసైడ్ చేస్తే ఈ రాజకీయము డిసైడ్ అయిద్దా, నీ రాజకీయ జీవితం డిసైడ్ అయిద్దా? పరిస్థితులు ఉమ్, మనకి మంచిది కాదు, మన కుటుంబానికి కూడా ఉమ్, మంచిది కాదు అని చెప్పి నా కన్న తల్లి కూడా పొద్దున్న మాట్లాడుతా నాతో అన్నమాట. నానా, ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి వచ్చే విధంగా చెప్పు, జగనన్నతో మాట్లాడు వెళ్ళి. కాని ఉమ్, పక్షంలో కుటుంబ సభ్యులం అందరం కూడా ఖచ్చితంగా నీకు మద్దతు ఇస్తాము, మనకి ఉమ్. న్యాయం జరిగేంత వరకు పోరాటం చేద్దాము అని అంటే, నేను ఇప్పుడు మీకు ఒకటే చెప్తున్నాను, కారుమూరి వెంకటరెడ్డి అనేవాడు నా కుటుంబాన్ని డిఫేమ్ చేసి నా సిస్టర్స్ మీద ఎఫెక్ట్ పడేటట్టు చేశాడు కాబట్టి, నన్ను అనవసరంగా ఉమ్. కెలికాడు కాబట్టి, ఆధారాలతో నేను నిరూపించగలిగాను కాబట్టి, నా దగ్గర ప్రూఫ్ ఉంది కాబట్టి, ఇమీడియట్ గా కారుమూరి వెంకటరెడ్డిని పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలి. పూడి శ్రీహరి అనే వాడిని, సరే సజ్జల ఇప్పుడు అనే మీరు వాడి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. ఒకవేళ ఇది తీసుకోకపోతే ఆ తీసుకోని క్రమంలో ఖచ్చితంగా బోరుగడ్డ అనిల్ కుమార్ అనేవాడు పార్టీ ఆఫీస్ ముందు నిరాహార దీక్షకి కంకణం కట్టుకొని కూర్చుంటాను. నా ప్రాణం పోయినా పర్లా, నేనైతే ఆ నుంచి లేచేది లేదు. రాసి పెట్టుకోండి మీరు చెప్తున్నా. ఓకే ఎందుకంటే నా కుటుంబం దాకా వచ్చాడు వాడు. ఎవడండి వాడు? కారుమూరి వెంకటరెడ్డి ఎవడాడు? వాడికి ఉమ్, ఏం సంబంధం? నా గురించి మాట్లాడాల్సిన సంబంధం ఏంది? మైతో అన్న సంబంధం ఉందా వాళ్ళకి? మా అమ్మతో అన్న ఉమ్. సంబంధాలు ఉన్నాయా? కారుమూరి వెంకటరెడ్డి అనేవాడు చుండూరులో దళితులను చంపిన మారణ హోమంలో ఉన్న కుటుంబాల్లో ఒక రెడ్డి కుటుంబం వాడు. ఓకే దళితులు అంటే వివక్ష. కాకపోతే వైఎస్ఆర్సీపీకి సంబంధించి భూత్ పురాణాలు నేతలకు మామూలే అన్న ఈ అంశం నేపథ్యంలో తీసుకుంటే ఎఫెక్ట్ అమ్మా, అవుతుంది. నేను దానివల్లే చెప్తాను. మొన్న జరిగిన ఆ, అపజయం కూడా ఆ కోవలో అదొక కారణము అన్న నేపథ్యంలో బోరగడ్డ అనిల్ ని తీసుకుంటే పార్టీకి నష్టం తప్పితే లాభం ఏమీ ఉండదు అనేసి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పిన నేపథ్యంలోనే ఇదంతా జరిగింది అన్నది ఇంకో వాదన. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటమ్మా మీకు, ఉమ్, బోరుగడ్డ అనిల్ కుమార్ అనేవాడు పనిచేసింది వైసీపీ పార్టీకి, జనసేనకి కాదు, ఉమ్, టీడీపీకి కాదు. బోరుగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి వైసీపీకి పనిచేసినప్పుడు జనసేన వాళ్ళకి టీడీపీ వాళ్ళకి ఎట్లా నచ్చుతాము? అట్లా అని చెప్పి ఉమ్, కారుమూరి వెంకటరెడ్డి జనసేనకి టీడీపీకి సపోర్ట్ చేస్తాడు. ఈ ఉమ్. మాట్లాడితే కారుమూరి వెంకటరెడ్డి డిబేట్ లో మాట్లాడితే జనసేన వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఈయన ఏంది ఆ కుంభకి ఏంది? మాకు చేతకాల అవన్నీ, మాకు చేతతో మేము కూడా బాగానే ఉండవాలి. ఓకే నేను ఒకటే అంటే చెప్తున్నా, ఆ కుమ్మక్కులు పార్టీలో ఉన్నాయంటారా అనిల్ గారు? పార్టీలో ఆ కుమ్మక్కులన్నీ ఉన్నాయంటారా? అంటే కూటమితోటి వైఎస్ఆర్సీపీ నేతలు ఆ డీల్ ఏమన్నా ఉన్నాయన్నా మీ అభిప్రాయము? నేను ఒకటే చెప్తున్నాను, వాళ్ళ డీల్స్ ఉండని ఉండకపోని జగన్మోహన్ రెడ్డి గారు వెంట్రుకతో సమానం, అన్నకు ఊడేదేంలా. ఎందుకంటే డైరెక్ట్ గా ప్రజలతో మమేకమయ్యారు, ప్రజలు ఆయనతో మమేకమై ఉన్నారు. నేను ఒకటే మాట నేను చెప్పదలుచుకుంది, ఫైనల్ గా మీకు డ్రాక్ చేయదలుచుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద గౌరవంతోనే కారుమూరి ఇవాళ 2 కాళ్ళు 2 చేతులతో సరిగ్గా ఉన్నాడు. నేను నా గురించి మాట్లాడిన తర్వాత అతని మీద నేను చాలా కాస్ట్. ఆ తర్వాత ఎందుకంటే అమ్మా, ఒకటి నా కుటుంబం దాకా వచ్చింది అది, ఆ సెగ నా మీద ఉంటే నేను తట్టుకున్నా. నా కుటుంబంలో నేను పిల్లల్నిచ్చాను, మా బావ మా సిస్టర్ ని అవమానించడం, వాళ్ళ ఇళ్ళలో అవమానించడం, మా మదర్ కూడా బయటికి వెళ్ళలేకపోవడం, నా భార్య ఫంక్షన్స్ కి వెళ్ళట్లా. ఏంటి అంటే అందరూ ఏదో ఒకలా మాట్లాడుతున్నారు, అని ఎలా ఉన్నాడు. దానికి సమాధానం మీరు పార్టీలో చేరడము, పార్టీ మెంబర్ గా పనిచేయడమే దానికి సమాధానమా? అప్పుడు ఒకటి, ఇప్పుడు పార్టీలో జాయిన్ అవ్వాలంటే ఎంతసేపు అన్నమా, జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా నన్ను జాయినింగ్ చేసుకుంటారు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు వచ్చిన విషయం ఏంటి, ఇప్పుడు నేను అనేది ఏంటంటే, సమన్యాయం అనేది పార్టీలో ఎక్కడుంది? సజ్జలకు ఒక రూలు, మాకు ఒక రూలు. కారుమూరి వెంకటరెడ్డి గారు సజ్జలకి భజన చేస్తాడు కాబట్టి సాక్షిలో రోజు కూర్చోబెడతారు.
అదే సాక్షిలో ప్రెస్ మీట్ ఇచ్చినా మా ప్రెస్ నోట్ రాదు. ఈ విషయాలు భారతం దాకా తీసుకుపోనీరు, పోవు కూడా అసలు పోనీరు. తెలిస్తే ఊరుకోదు అక్క, పొరపాటును ఊరుకోదు. సోషల్ మీడియా హ్యాండిల్ ఈ రోజు యశ్వంత్ రెడ్డి చేతిలోకి వెళ్ళింది. చాలా బాగుంది, చాలా బాగుంది. సోషల్ మీడియాకి ఈ రోజు కొన్ని పరిధులు పెట్టారు. ఆ రోజు ప్రజా చైతన్యంలో కృష్ణ చైతన్య రెడ్డి, భార్గవ్ రెడ్డి వీళ్ళందరూ మాట్లాడి ఎగదోశారు. ఎగదోసిన వాళ్ళు అరెస్ట్ అయ్యారా? ఒక్కడని అరెస్ట్ అయ్యాడు. కార్యకర్తలు మొత్తం సంకనాకి జైల్లో పడి మగ్గారు. మరి నేను ఒకటే చెప్తున్నా, నాకు దగ్గర 1.5 crore అయింది. ఏం లేదండి, ఒక్కటే చెప్తాను, వైఎస్ఆర్సీపీ పార్టీ నా పార్టీ. నాకు అన్యాయం జరిగింది. నన్ను ఉత్తుపనానికి బ్లేమ్ చేసి నా ఫ్యామిలీని డిఫేమ్ చేశారు. నన్ను డిఫేమ్ చేస్తే నేను ఊరుకునేవాడిని. నేను అసలు మాట్లాడి ఉండేవాడిని కాదు. మీకు నా మనసు ఏంటో అన్నకి తెలుసు. దాని ప్రకారమే అన్న నన్ను అకామిడేట్ చేస్తారు. ఇది నేను దేవుడు సాక్షిగా చెప్తున్నా. ఐ నో అన్న హార్ట్ పర్సనల్లీ. ఓకే, చూద్దాం. ఇప్పటి వరకు మీరు చెప్పిన ఆ మాటలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా రియాక్ట్ అవుతారనేది, మీరు పడ్డ ఆవేదనకు మరి ఆయన ఏ రకంగా సమాధానం చెప్తారనేది. సమన్యాయం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు పొలిటీషియన్ కాదు, హీఈస్ ఏ గ్రేట్ లీడర్ విత్ ఎ వెరీ గుడ్ అండ్ బ్లెస్డ్ హార్ట్. ఓకే, థ్యాంక్ యూ అనిల్ గారు. అడగగానే ఇంటర్వ్యూకి టైం ఇచ్చినందుకు, మీరు పడ్డ ఆవేదనని, కార్యకర్తలు కూడా కొంతమంది పడుతున్న విషయాన్ని చాలా క్లియర్ గా చెప్పారు. వదిలిపెట్టను, ఖచ్చితంగా ఫైట్ చేస్తాను అంటూ ఫైటింగ్ స్పిరిట్ తోటి ముందుకెళ్తా అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్ సార్. జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడిగా చాలా గట్టిగా ముందుకెళ్తున్నాం. థ్యాంక్ యూ. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.